దొంగతనం చేయాలనుకునే వాడికి రాత్రి పగలు అనేటటువంటి తేడా అవసరం లేదు. సమయం అదనుగా దొరికిందంటే చాలు అమాంతం దోచేస్తారు. ఎగ్జాక్ట్గా ఇటువంటి ఘటనే నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగింది. నారాయణపేట జిల్లా కేంద్రంలోని చౌక బజార్ దగ్గర మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే 4 లక్షల రూపాయలను కనురెప్ప వాల్చినంత సేపట్లోనే అమాంతం ఎత్తుకెళ్లిపోయాడు ఓ దొంగోడు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామానికి చెందిన నారాయణ అనేటటువంటి వ్యక్తి జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ దగ్గర 4 లక్షల రూపాయలను విత్డ్రాల్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత తన 2 వీలర్ వాహనం ఏదైతే ఉందో టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై ముందల ఏదైతే హ్యాండిల్ దగ్గర పూర్తిగా ఆ డబ్బును ఓ సంచిలో బ్యాగ్లో భద్రపరుచుకొని తీసుకొస్తూ ఆ హ్యాండిల్కు తగిలేసి వస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తాను తన ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో జిల్లా కేంద్రంలోని చౌకబజార్ దగ్గర ఉన్నటువంటి ఓ బేకరీ దగ్గర ఆగడం జరిగింది. అక్కడ బ్రెడ్ ప్యాకెట్ కొనేందుకు అక్కడికి వెళ్ళడం జరిగింది. తన వెంట తీసుకొచ్చినటువంటి యూనియన్ బ్యాంక్ దగ్గర నుంచి విత్డ్రాల్ చేసి తీసుకొచ్చినటువంటి 4 లక్షల రూపాయల డబ్బంతా కూడా ఓ బ్యాగ్లో భద్రపరుచుకొని పూర్తిగా ఏదైతే 2 వీలర్ వాహనానికి ముందు భాగంలో ఉన్నటువంటి హ్యాండిల్కు తగిలేసి అలాగే ఉంచి బ్రెడ్ ప్యాకెట్ కొనేందుకు వెళ్ళడం జరిగింది. ఇదంతా గమనిస్తూ వస్తున్నటువంటి ఓ దొంగోడు ఎప్పుడు ఎక్కడ ఈ నారాయణ వాహనాన్ని ఆపుతాడు, ఎప్పుడు ఎక్కడ ఎలా కొట్టేయాలంటూ కూడా పూర్తిగా ఫాలో అవుతూ వస్తున్నాడు. ఎప్పుడైతే నారాయణ 2 వీలర్ వాహనం దిగి ఆ బేకరీలోకి ఎంట్రీ ఇచ్చాడో అప్పుడే చాలా స్పీడ్గా చకచకా నడుచుకుంటూ బైక్ దగ్గరికి వచ్చాడు. అటువైపు తిరిగి ఉన్నటువంటి నారాయణను చూస్తూనే కేవలం కొన్ని క్షణాల వ్యవధిలోనే అక్కడికి వచ్చేసి ఆ బ్యాగ్ని తీసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. కాసేపటి తర్వాత అక్కడ బేకరీలో షాపింగ్ చేసినటువంటి నారాయణ తిరిగి ఆ బ్రెడ్ ముక్కలతో ఇంటికి వెళ్ళేందుకు వాహనం ఏదైతే 2 వీలర్ వాహనం ఎక్కేందుకు వచ్చిన క్రమంలో కుడి పక్కన ఉన్నటువంటి బ్యాగ్ కనిపించలేదు. నారాయణ ఒక్కసారిగా 4 లక్షల రూపాయలు ఉన్నటువంటి బ్యాగ్ కనిపించకపోవడంతో అవాక్కయ్యాడు. ఏం చేయాలో తోచలేదు. అటు ఇటు చూస్తున్నాడు. తన బ్యాగ్, తన డబ్బుల సంచి ఎవరి చేతిలో ఉంది, ఆ దొంగ తన కంటికి కనిపిస్తాడా అంటూ కూడా చుట్టుపక్కలంతా కూడా చూశాడు. కానీ ఎక్కడ కూడా ఆ దొంగ కనిపించలేనటువంటి